మనం ధైర్యవంతులుగా ఉండాలంటే 4 విషయాలు చెయ్యాలి. ఏంటయి 4 విషయాలు? ఏంటి 4 విషయాలు? మొదటి కీర్తనలో ఉంటుంది, దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, ఆ భాసుకులు కూర్చుండి చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇదే మాట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38-40 వచనాలు మనము చూసినప్పుడు అక్కడ ఏమి రాయబడి ఉంటుందంటే, మీరు అపోస్తుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థన చేయట యందును ఉండాలి. అక్కడ 4 విషయాలు, ఇక్కడ 4 విషయాలు. చూద్దాం చూడండి. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వల్ల వారు దయ పొందిన వారై ఆనందముతోను ఏంటంట నిష్కపటమైన హృదయముతోను, అది నిష్కపటమైన హృదయంతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినటువంటి మీరు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. బాప్తిసం పొందినటువంటి వారు ఏం చేస్తారంట? అది అప్పుడు పిరికితనం పోతుంది. 1 నీటి బాప్తిసము, 2 పరిశుద్ధాత్మ అనే బాప్తిసము. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం కూడా పొందుతారు. ఈ వాగ్దానం ఎవరికంట? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, బాప్తిసం పొందిన వారందరికీ కూడా. అనగా ప్రభు అయిన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ, తన యొద్దకు, మన యొద్దకా తన యొద్దకా? తన యొద్దకు ఎవరినైతే పిలుస్తున్నాడో, ఆలయంలోనికి వచ్చి యేసుక్రీస్తు నామమును ఎవరైతే ఆరాధిస్తున్నారో, తన యొద్దకు వచ్చిన వారందరికీ, పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. అందరికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుతున్నారో, అయ్యా ఆయన ఏం చెప్పాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీరు సర్వలోకానికి వెళ్ళి బాప్తిసం ఇచ్చేయమన్నాడు. అలాగే